నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. బేసిక్లీ సంతానలేమి సమస్య ఎప్పుడుంది మీకు అనేది కనుక్కోవాలంటే 30 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, 30 కన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళు 1 year వరకు ట్రై చేయొచ్చు. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉండాలి, సెక్స్ ఉండాలి, హస్బెండ్ వైఫ్లో రెగ్యులర్గా ఉండాలి. అంటే రెగ్యులర్ అంటే వారానికి 2-3 సార్లు. అలాంటప్పుడు 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 yearలో ప్రెగ్నెంట్ అబౌట్ 80% మంది అయిపోతారు. 80% కపుల్స్ ఇలా ట్రై చేస్తున్నాగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మిగతా 20%లో కూడా ఒక 15% ఇంకో 6 monthsలో వచ్చేస్తారు. సో ఈ 1 year తర్వాత కూడా రాలేదనుకోండి, అలాంటప్పుడు మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 35 కన్నా ఎక్కువ వాళ్ళు 6 months ట్రై చేయాలి. అన్ప్రొటెక్టెడ్గా 6 months ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. సో దాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. బేసిక్లీ చాలామంది మా దగ్గర 6 months మ్యారీడ్ లైఫ్ తర్వాత లేదా 3 months ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రావట్లేదని కంగారు పడి వస్తున్నారు. అలాంటి వాళ్ళు కంగారు పడకండి. 30 కన్నా ఇది ఒక మంచి స్టాండర్డ్ లాగా పెట్టుకుంది. 30 కన్నా తక్కువ ఉన్నారంటే 1 year ట్రై చేయండి. 35 కన్నా ఎక్కువ ఉన్నారు, 35 ఉన్నారంటే 6 months ట్రై చేయండి. కోర్స్ కొన్ని సూచనలు ఉంటాయి, లైక్ పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, పీరియడ్స్ అప్పుడు చాలా నొప్పి వేయడం, హస్బెండ్స్లో వ్యారికోసీల్ నొప్పి ఉండడము అలాంటివి, లేదా కలయికకి ప్రాబ్లం ఉన్నా, ఇద్దరు కలవడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వెంటనే వెళ్తే ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్టిలిటీ అదే వస్తుంది అనమాట ఆ 1 year ట్రై చేస్తున్నాగా. సో ఈరోజు బేసిక్గా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వబోతున్నాను తొందరగా ప్రెగ్నెన్సీ రప్పించడానికి. ఇవి ఏంటంటే వెరీ ఈజీ, గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్. బేసిక్గా ఏంటంటే మేము హ్యావ్ సెక్స్ రెగ్యులర్లీ అన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ డ్యూరింగ్ ఓవ్యులేషన్. అంటే అండం విడుదలైంది అప్పుడే ట్రై చేద్దాము, ఇప్పుడు ఎల్హెచ్ ఎక్కువ ఉంది అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్ కిట్లో టెస్ట్ చేస్తే ఎక్కువ ఉంది, ఇప్పుడు ట్రై చేద్దాం అని పెట్టుకోకుండా రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు మీరు ట్రై చేస్తే తప్పకుండా స్పర్మ్స్ అనేవి గర్భసంచిలో ఆ ట్యూబ్స్లో ఆ డ్యూరేషన్ అప్పుడు ఉంటే కనుక 3 రోజుల వరకు వీర్య కణాలు గర్భసంచిలో ఉంటే కనుక రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఉట్టి అండం విడుదలైనప్పుడు ట్రై చేయకుండా. రెండో విషయం ఏంటంటే దీన్ని ఒక ప్రాజెక్ట్ లాగా చేయకండి. ఇది ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ విషయం అయిందనుకోండి, లేదా డాక్టర్ గారు 15, 16, 17కి ట్రై చేయండి అండం విడుదలవుతుంది అప్పుడు అని చెప్పారనుకోండి, అది మీకు ఒక స్ట్రెస్ అయిపోతుంది. అలాంటప్పుడు చేసుకోవడం కూడా చాలా కష్టం. అందుకని దీన్ని ఒక ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ లాగానే ఉంచారనుకోండి, ఈవెన్ వైల్ ట్రయింగ్ ఫర్ ఫర్టిలిటీ, అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నాగా కూడా దీన్ని ఒక ఎంజాయబుల్ విషయం లాగా పెడితే మీకు ఇట్స్ ఈజియర్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్, అంటే భార్యాభర్తలు కలవడానికి కూడా ఈజీ ఉంటుంది. మూడో విషయం ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు అన్నీ వస్తాయి. అందులో స్మోకింగ్ ఉండకూడదు ఇద్దరిలో, ఆల్కహాల్ ఉండకూడదు ఇద్దరిలో, కెఫీన్ అంటే కాఫీ ఎక్కువ తాగకూడదు, దాంతో కూడా మంచిది కాదు, వెయిట్ ఎక్కువ ఉండకూడదు, ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీలో మెటబాలిజం బాగుండి హార్మోన్ రిలీజ్ బాగుండి ఓవరీస్ బాగా పనిచేస్తాయి, టెస్టిస్లో స్పర్మ్స్ బాగా పుడతాయి, అండాలు బాగా విడుదలవుతాయి, అన్నీ బాగా పనిచేస్తే కనుక టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటాం. డయట్ సరిగా ఉండాలి, వెయిట్ మేనేజ్మెంట్ సరిగా ఉండాలి. సో దట్ ఈస్ వెన్ ఐ సే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓవరాల్గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకోటి ఏంటంటే 1 year తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ 35 ఉన్నప్పుడు 6 months తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే హెల్ప్ తీసుకోవడానికి మొమ్మాట పడకండి. అంటే డాక్టర్ని సంప్రదించడానికి లేదా దీని గురించి యూట్యూబ్లో చూడడం కానీ గూగుల్లో చదవడం కానీ ఆపకండి. ఖచ్చితంగా ఇవన్నీ మీకు అవేర్నెస్ ఉండాలి. సో గెటింగ్ హెల్ప్ అంటే సాయం తీసుకోవడం డాక్టర్స్ నుంచి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నుంచి తీసుకోవడంలో తప్పేం లేదు, తొందరగా వచ్చినా తప్పేం లేదు. ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ప్రోలాక్టిన్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ చిన్నగా ఉంటే వాళ్ళు సరిచేసి మీకు మళ్ళీ మీరే ట్రై చేయండి అని చెప్పడం జరుగుతుంది. కనుక డెఫినెట్లీ సీక్ హెల్ప్. మీ ఇంట్లోనే కూర్చొని వస్తుందిలే అనుకొని దాన్ని వదిలేయకండి. దీని గురించి ఇంకా మీకు వివరాలు కావాలనుకున్నా తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.